రైట్. హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఏదైతే ఆలివ్ బోర్డ్ 23rd, 24th మేన లైవ్ టెస్ట్ జరిగిందో ఆ లైవ్ టెస్ట్ యొక్క మ్యాథ్స్ యొక్క సొల్యూషన్స్ అనేది చూడబోతున్నాం. సో ఈ సెషన్ అనేది నేనేంటంటే ఈ టైమ్ లిమిట్‌లో సాల్వ్ చేయాలి అని చెప్పేసి నేనేంటంటే ఎటువంటి టార్గెట్ అనేది పెట్టుకోవడం లేదు. నేనేంటంటే ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా సాల్వ్ చేస్తూ ఉంటాను. అండ్ దాంతో పాటు నేను మీకేంటంటే ఏవైతే క్వెషన్స్ యొక్క కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అవునా? సో కుదిరినంత వరకు నేనేంటంటే నా యొక్క స్పీడ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటాను. సో డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉండదు. సో లెట్ అస్ స్టార్ట్. సో ఒక ఫస్ట్ క్వెషన్ అనేది చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఎ నంబర్ వెన్ డివైడెడ్ బై 15 లీవ్స్ రిమైండర్ 8. సో ఆ నంబర్ వచ్చేసరికి 15 ఇంటూ సమ్ కే ప్లస్ 8 అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ నంబర్‌ని మనం 9తో గనక డివైడ్ చేస్తే రిమైండర్ అనేది ఏ వస్తుంది. సో దీన్ని మనం ఏం చేస్తాం 9తో డివైడ్ చేస్తాం. అప్పుడు మనకు రిమైండర్ వచ్చింది. ఇట్ ఈస్ ఏ. నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? ఇందులో ఏది ట్రూ అంటున్నాడు. సో ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గానీ మీకు ఒక క్వెషన్స్‌లో కాన్ఫిడెన్స్ గనక లేకపోతే, అంటే ఈ క్వెషన్ అనేది చదివారు. అంటే మీరు నంబర్ సిస్టమ్ అనేది అంతగా చదవలేదు. ఈ క్వెషన్ చదివారు. ఇది ఏంటంటే ఇంతవరకు ఎక్కడ చూడలేదని చెప్పేసి మీకు అనిపిస్తే స్కిప్ చేసేయండి. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకవేళ మీరేంటంటే స్కిప్ చేయకుండా ఇదే క్వెషన్ పైన గనక స్టిక్ ఆన్ అయితే ఏమవుతుందంటే మీ యొక్క వాల్యుబుల్ టైమ్ అనేది మిస్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఏ ఈజ్ ఆల్వేస్ ప్రైమ్. సో ఏ అనేది ఎప్పుడూ ప్రైమ్ నంబర్ అంట. సో ఒకవేళ సపోజ్ నేను ఇక్కడ కే అనేది 0 గనక సబ్స్టిట్యూట్ చేస్తే, 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే రిమైండర్ వస్తుందో అది ప్రైమ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఎప్పుడైతే నేను ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తానో నాకు రిమైండర్ అనేది 8 వస్తుంది. రిమైండర్ ఈజ్ 8. సో 8 అనేది ప్రైమ్ నంబర్ కాదు. ఏ ఈజ్ ఆల్వేస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. ఇది 3 యొక్క మల్టిపుల్ కూడా కాదు. నెక్స్ట్ ఏ ఈజ్ ఆల్వేస్ అన్ ఈవెన్ నంబర్. సో ఇక్కడ ఈవెన్ నంబర్ వచ్చింది. లెట్ అస్ సపోజ్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. 15 వన్స్ ఆర్ 15 ప్లస్ 8 ఎంత? 23. 23ని నేను 9తో గనక డివైడ్ చేస్తే 9 టూస్ ఆర్ 18. 18, 23 అంటే 5. సో రిమైండర్ ఎంత వచ్చింది? 5. సో ఏ అనేది ఈవెన్ నంబర్ కూడా కాదు. ప్రతిసారి ఈవెన్ నంబర్ కాదు. సో ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి తప్పయ్యాయి. ఓన్లీ ఆప్షన్ డి అయితే కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. అంతే. ఆలోచించకూడదు, వెళ్ళిపోవాలి. నెక్స్ట్ క్వెషన్. x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 2z దెన్ ద ఫాలోయింగ్ వాల్యూ x బై x మైనస్ z, z బై y మైనస్ z. సో ఇందులో మనం ఏం చేయాలంటే ఎక్కడ నేను 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే లేదా నేను ఈ క్వెషన్‌ని ఎలా సింప్లిఫై చేయొచ్చు? ఏ వాల్యూ పెడితే చాలా సింప్లిఫై అవుతుంది. అంటే ఇందులో సింపుల్‌గా ఏంటంటే నేను z అనేది 0 పెడితే నాకేంటంటే పూర్తిగా ఇది ఈజీగా అయిపోతుంది. సో ఎప్పుడైతే z 0 పెడతానో ఇది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇదొచ్చేసరికి x బై x వస్తుంది. అంటే 1, 1 మైనస్ 4, 1 మైనస్ 4 ఈజ్ -3. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి -3. నెక్స్ట్ క్వెషన్. 45% of the number of English books is equals to 3/4 of Hindi books. సో 45% అంటే 9/20. సో 9/20 ఇంగ్లీష్ బుక్స్ వచ్చేసరికి దేనికి ఈక్వల్ అంట? 3/4 ఆఫ్ హిందీ బుక్స్. ఇక్కడతో 3 3s ఆర్ 9, 3 5s ఆర్ 15. ఇక్కడ రేషియో ఏది అడిగాడో జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్ హిందీ రేషియో వచ్చేసరికి 3/5కి రివర్స్ 5/3. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 5/3. నెక్స్ట్ 13 టు ద పవర్ ఆఫ్ 19 ప్లస్ 3 ఈజ్ డివైడెడ్ బై 6. సో 6తో కనుక డివైడ్ చేస్తే 6 2s ఆర్ 12, 6 2s ఆర్ 12 ప్లస్ 1 అంటే 1 రిమైండర్ అంటే 1 టు ద పవర్ ఆఫ్ 19. 1 టు ద పవర్ ఆఫ్ 19 ఎన్నిసార్లు వచ్చినా 1 వస్తుంది. సో ఇది 3. 1 ప్లస్ 3 ఈజ్ 4. రిమైండర్ ఈజ్ 4. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ప్రొవైడ్ మోర్ వాల్యూమ్? ఇందులో ఏది మోర్ వాల్యూమ్ ఇస్తుంది? సో 6 క్యూబాయిడ్ ఇది. 6 6 7s ఆర్ 42. 42 మల్టిప్లైడ్ బై 8. 8 2s ఆర్ 16. 4 8s ఆర్ 32. 33. సో 336. 7 క్యూబ్ ఈస్ 343. ఏది క్యూబ్ యొక్క వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో క్యూబ్ విల్ హ్యావ్ మోర్ వాల్యూమ్ విచ్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వెషన్. ఇన్ అ రేస్ ఆఫ్ 100 meters, A beats B by 12 meters and C by 15 meters. సో ఏబిసి ముగ్గురు గనక రేస్‌లో పార్టిసిపేట్ చేస్తే ఏ 100 వెళ్తాడు, బి వచ్చేసరికి 12 తక్కువ అంటే 88, సి వచ్చేసరికి 15 తక్కువ అంటే 85. ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత? 3. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక రేస్‌లో గనక పార్టిసిపేట్ చేస్తే బి విల్ బీట్ సి బై. సో బి, సి మధ్య అడుగుతున్నాడు. సో ఎన్ని మీటర్స్? 176. సో 176 ద మల్టిపుల్ ఆఫ్ 88 అంటే మల్టిప్లైడ్ బై 2 దట్ ఈస్ 176. డిఫరెన్స్ ఏమొస్తుంది? డిఫరెన్స్ కూడా 2తో మల్టిప్లై చేయాలి. 3 2s ఆర్ 6. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వెషన్. ది రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ టు దట్ ఆఫ్ హెమిస్ఫియర్ విచ్ విల్ ఎగ్జాక్ట్‌లీ ఫిట్ ఇన్ ద క్యూబ్. అంటే ఒక క్యూబ్ అనేది ఇలా ఉంది. ఆ క్యూబ్ లోపల హెమిస్ఫియర్ అనేది ఇలా ఫిట్ అయింది. సో వీటి యొక్క రేషియోస్ అనేవి ఎంత? సో ఎప్పుడైనా కానివ్వండి ఒక క్యూబ్ అండ్ ఒక హెమిస్ఫియర్ ఒక రేషియో అడిగినా అండ్ ఒక క్యూబ్
అండ్ అందులో ఎగ్జాక్ట్‌గా ఫిట్ అయ్యే కోన్ యొక్క రేషియో అడిగినా అది ఎప్పుడు కూడా 12:π అనేది ఉంటుంది. 12:π విచ్ ఇస్ ఆప్షన్ డి. క్లిక్ చేయొచ్చు. గుర్తుంటే నో ప్రాబ్లమ్ క్లిక్ చేయొచ్చు. గుర్తు లేకపోతే మనం ఏం చేస్తాం వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఏ క్యూబ్ అండ్ హెమిస్ఫియర్ యొక్క వాల్యూమ్ 2/3 పై ఆర్ క్యూబ్. 2/3 పై ఆర్ క్యూబ్. ఇక్కడ రేడియస్ వచ్చేసరికి a/2 ఏలో సగం అనేది ఉంటుంది. సో ఆర్ క్యూబ్ అంటే a/2 హోల్ క్యూబ్. ఇక్కడ నుంచి ఏ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఇది క్యాన్సిల్ అవుట్. ఇక్కడ వచ్చేసరికి 1 అనేది ఉంటుంది. సో 2/3 పై 1/8. సో 4 3s ఆర్ 12. సో 12:π అనేది మనకు మిగులుతుంది. సో హ్యాండ్ రైటింగ్ పైన ఫోకస్ చేయొద్దు. నేను కొంచెం ఫాస్ట్‌గా రాస్తున్నాను. ఇబ్బంది లేదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ద సెల్లింగ్ ప్రైస్ విల్ బి మినిమమ్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్కౌంట్ స్కీమ్. సో డిస్కౌంట్ స్కీమ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5, 7 + 3 10, 6 ఒక 4 10, టోటల్ డిస్కౌంట్ ఆఫ్ 10. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఇక్కడ మనం డిస్కౌంట్ యొక్క ఫార్ములా ఏంటి? x+y - xy/100. ఇక్కడ ఏదోటి మైనస్ అవుతూ ఉంటుంది సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తే. అలా కాకుండా ఒకటే 10% ఇస్తే ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్ కూడా అవసరం లేదు దీనికి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 2 వెసల్స్ కంటైన్ మిక్స్చర్ ఆఫ్ పెట్రోల్ అండ్ కిరోసిన్ ఇన్ ద రేషియో 17:13 అండ్ 21:13 అండ్ ఎప్పుడైతే వీటిని మనం మర్జ్ చేస్తామో 2 వెసల్స్ టు బి మిక్స్డ్ న్యూ మిక్స్చర్ మే కంటైన్ సేమ్ వాల్యూమ్. సేమ్ వాల్యూమ్ అంటే ఏంటి? 1:1 అంటే పెట్రోల్, డీజిల్ 1:1, పెట్రోల్, కిరోసిన్ 1:1 రావాలి. సో ఇప్పుడు నేను ఏదో ఒకటి తీసుకుంటాను పెట్రోలో, కిరోసినో. సో లెట్ us టేక్ పెట్రోల్. సో P1 గనక నేను తీసుకుంటే P1 అనేది 17/30 ఉంది. నెక్స్ట్ పెట్రోల్ 2 వచ్చేసరికి 21 పార్ట్స్ ఉంది అవుట్ ఆఫ్ ద టోటల్ పార్ట్స్ విచ్ ఆర్ 44. నెక్స్ట్ ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసరికి 1/2 అయింది. సో ఇక్కడ రేషియో అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 17/30 - 1/2 చేయండి. సో ఇది గనక చేస్తే ఎంతొస్తుంది? 17 - 15 అంటే 2/30 అంటే 1/15. సో దిస్ విల్ గివ్ మీ ఇదొచ్చేసరికి నాకు 1/15 అనేది వస్తుంది. ఇదొచ్చేసరికి 1/2 - 21/44. సో 44 అంటే ఇక్కడొచ్చేసరికి 22. 22 - 21 ఈస్ 1 అంతే కదా! 1/44. యెస్. 1/44 అనా? 22 యెస్. 1/44. సో ఇదొచ్చేసరికి నాకు 1/44 అనేది ఇస్తుంది. సో ఇక్కడ 2 క్రాస్ మల్టిప్లై అయితే 15:44 విల్ బి ద ఆన్సర్. అంటే ఫస్ట్ క్వాంటిటీ అనేది 15, 44. ఆన్సర్ ఈస్ 1544. అది కూడా చూడండి 44, 15 1544 అనేది. నెక్స్ట్ సింప్లిఫై ద ఫార్మ్. అంటే దీన్ని మనం ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. ఓకేనా. సో ఆల్రెడీ మనకేంటంటే కొన్ని ఐడెంటిటీస్ అనేవి గుర్తుండాలి. అంటే a+b² + a-b² రెండిటిని యాడ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? సో ఇక్కడ a+b³ + a-b³ అనేది ఉంది. సో రెండిటిని గనక నేను యాడ్ చేస్తే నాకేంటంటే 2 టైమ్స్ ఆఫ్ a³ + 3ab² యొక్క డబుల్ అనేది మిగులుతుంది. సో దీని యొక్క డబుల్ మిగులుతుంది. సో రెండిటిని గనక నేను సబ్స్టిట్యూట్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ x³ + 2 * 3 * x b² అంటే 2y యొక్క హోల్ స్క్వేర్ అంటే 4y². దీన్ని డబుల్ చేస్తే సో ఆబ్వియస్లీ 2x³ ప్లస్ ఉండాలి. 2x³ ప్లస్ ఒకటే ఒక ఆప్షన్ ఉంది. సో ఆర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 2x³ + 24xy. సో ఇక్కడ వాల్యూ పుట్టింగ్ కూడా మీరు చేయొచ్చు. బట్ ఆ అవసరం అయితే లేదు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 2 persons M and N started moving towards each other respective from home at the same time. సో క్వెషన్ కొంచెం లెంతీగా ఉంది. కాన్ఫిడెన్స్ ఉంటే క్వెషన్ కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. ద స్పీడ్ ఆఫ్ M ఈజ్ 6/5 ఆఫ్ N. సో M యొక్క స్పీడ్ వచ్చేసరికి MN 6:5 వీళ్ళ యొక్క స్పీడ్స్. ఆఫ్టర్ మీటింగ్ N ఆన్ ద వే M టుక్ 2 hours 30 minutes అంటే 2.5 అవర్స్ తీసుకున్నాడు టు రీచ్ N. అంటే ఇక్కడ చూడండి ఏమైందంటే N ఇది ఏ మోడల్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. సో M ఇక్కడి నుంచి బయలుదేరాడు, N ఇక్కడి నుంచి బయలుదేరాడు. సో MN సమ్ పాయింట్ ఎక్కడో చోట ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో కాదు, ఎక్కడో చోట ఇక్కడ మీట్ అయ్యారు. మీట్ అయిన తర్వాత M వచ్చేసరికి N దగ్గరికి వెళ్ళాడు, N వచ్చేసరికి M దగ్గరికి వెళ్ళాడు. సో ఈ మోడల్‌లో ఓకేనా, ఈ మోడల్‌లో మన ఏమవుతుందంటే S1/S2 రేషియో ఈజ్ ఈక్వల్స్ టు √T2/T2 ఓకేనా. T2/T2 మోడల్ ఇది. సో S1, S2 వచ్చేసరికి 6/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు √T2 అనేది మనకు తెలీదు. T1 ఇచ్చాడు అవునా. సో M గురించి ఇచ్చాడు. సో M టుక్ సో T1 వచ్చేసరికి 2.5 అవర్స్. 2.5 అవర్స్ ఇది తెలీదు. లెట్ us సపోజ్ ఇది x. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ఇది 36, 5 5s are 25.
దట్ ఈస్ ఈక్వల్స్ టు x/25. సో ఇది వచ్చేసరికి డివైడెడ్ బై 10 అయింది. ఇది కూడా ఏమవుతుంది డివైడెడ్ బై 10 అవుతుంది, అంటే 3.6 అవర్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో మోడల్ని ఐడెంటిఫై చేస్తే మనం ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ఈ క్వశ్చన్లో కనుక సో ఈ క్వశ్చన్ మీరు ఎగ్జామినేషన్లో స్కిప్ కావాలంటే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అలోన్ కెన్ కంప్లీట్ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days. సో ఏ 9 daysలో చేస్తున్నాడు. దీని తర్వాత బి, సో ఏ గురించి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. బట్ వర్క్స్ అకార్డింగ్ టు ప్యాటర్న్ ఆఫ్ 2 days వర్క్ ఫాలోడ్ బై 1 day రెస్ట్. సో 2 రోజులు పని చేస్తాడు, 1 రోజు రెస్ట్ తీసుకుంటాడు. బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. సో 12 daysలో ఎల్సిఎం వచ్చేసరికి 36. దీని తర్వాత ఎఫిషియన్సీస్ వచ్చేసరికి 4, 3. అవునా? సో ఇది 3 daysగా తీసుకుందాం. సో వీళ్ళిద్దరు ఏం చేశారంటే స్టార్ట్ చేశారు, ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేశారు. లెట్ అస్ సపోజ్ ఏ బి ఇద్దరు 3 days వర్క్ కనుక చేస్తే ఏ 2 రోజులే పని చేస్తాడు, అంటే 8 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు. బి వచ్చేసరికి 3 3s are 9 యూనిట్స్ ఆఫ్ వర్క్, అంటే టోటల్గా 17 యూనిట్స్ ఆఫ్ వర్క్. అంటే వీళ్ళు 3 daysలో 3 రోజుల్లో 17 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. దీనికి డబల్ అంటే 6 daysలో 34 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. కానీ మనకు కావాల్సింది 36, అంటే రిమైండర్ ఎంత, 6 రోజుల్లో 34 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. ఇంకా రిమైండర్ ఎంత 2. ఇద్దరు కలిసి ఒక రోజులో 4 + 3 7. సో టోటల్గా 2/7 డేస్లో వాళ్ళ వర్క్ని కంప్లీట్ చేస్తారు, విచ్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్, సో ఈ డయాగ్రామ్ అనేది చూడండి. సో ఈ డయాగ్రామ్ కనుక చూసిన వెంటనే నాకు గుర్తొచ్చేది ఏంటంటే సిమిలారిటీ. సో ఈ సిమిలారిటీ అనేది ఇక్కడ అప్లై అవుతుందా లేదా చూద్దాం. సో ఇక్కడ రేషియో కనుక చూస్తే ఇది 1, ఇది 3. స్మాలర్ ట్రయాంగిల్ 1, ఇది వచ్చేసరికి బిగ్గర్ ట్రయాంగిల్ వచ్చేసరికి 3. సో బిగ్గర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా యొక్క రేషియో 13.1 అన్నాడు, అవునా? సో స్మాలర్ ట్రయాంగిల్, బిగ్గర్ ట్రయాంగిల్, వీటి యొక్క సైడ్స్ యొక్క రేషియో 1:3. సైడ్స్ యొక్క రేషియో 1:3 అయితే ఏరియా అనేది 1:9 అవుతుంది. ఏరియా అనేది మనకు చిన్న ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇవ్వలేదు. పెద్ద ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేసరికి 13.5. దీంతో కనుక నేను డివైడ్ చేస్తే 9 1s are 15 ఎంత వస్తుంది 1.5. అంటే ఎక్స్ వాల్యూ అంటే స్మాలర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా నాకు వచ్చేసింది, విచ్ ఈస్ 1.5 సెంటీమీటర్స్. కానీ వీడు అడిగింది ఏంటి, ఏరియా అడగలేదు. జాగ్రత్తగా వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఈఎఫ్డి పెరిమీటర్ అడిగాడు, అవునా? సో పెరిమీటర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, అన్ని సైడ్స్ వాల్యూస్ కనుక్కోవాలి. సో 1/2 ఇంటూ బేస్ 1.5. హైట్ అనేది తెలియదు మనకేంటంటే టోటల్గా ఇది 1.5 వచ్చింది. ఇక్కడ నుంచి నేను హైట్ వాల్యూ చెప్పచ్చా, ఆబ్వియస్లీ హెచ్ అనేది 2 అవుతుంది. సో ఈ ఎఫ్డి వాల్యూ వచ్చేసరికి 2. ఎఫ్డి వాల్యూ ఎంత 2. పైథాగరస్ థీరం కనుక నేను యూజ్ చేస్తే 15, 20, 25. 15, 20, 25 ఆర్ ట్రిప్లెట్స్. సో ఇది 15, ఇది 2, ఇది 2.5. అన్నిటిని కనుక నేను యాడ్ చేస్తే 4, 4.5, 1.5, 6. సో పెరిమీటర్ ఇస్ 6 centimeters. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ 1 year the population of town increased by 10% and the population decreased by 10%. 10% ఇంక్రీజ్ అయింది, 10% డిక్రీజ్ అయింది. నెట్ ఎఫెక్ట్ వచ్చేసరికి -1% అవుతుంది. ఇక్కడ 2970 అనేది ఉంది. సో ఇది 99% అయితే 100% ఎంత. ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ నుంచి వెళ్ళండి. లెటస్ సపోజ్ నేను ఈజియెస్ట్ వాల్యూ తీసుకుంటాను 3000. 3000కి 1% ఎంత 30. అది ఆ 30 తీసేస్తే 2970 వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. పెన్ పైన కంట్రోల్ పెట్టాలి, మైండ్ పైన మనం ఏంటంటే ఎక్కువ ఫోకస్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్, ఇఫ్ అమౌంట్ ఆబ్టైన్డ్ బై 8200 at 2% 2 years at certain rate, ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ 12,240. సో 2 సంవత్సరాలకి ఇంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేయొచ్చు. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆబ్టైన్డ్ ఆన్ ₹9,000. 9,000 పైన సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మన సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఉందో అది ఏముంటుంది, ఆబ్వియస్లీ 9 యొక్క మల్టిపుల్ ఉంటుందా కాదా. ఇది 9,000 అయితే 9 యొక్క మల్టిపుల్ ఉంటుందా కాదా. ఎస్, 9 యొక్క మల్టిపుల్ ఏది ఉంది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, విత్ ఇన్ సెకండ్స్. నెక్స్ట్, ఇక్కడ మనకేంటంటే డేటా ఇచ్చాడు 1 2 3 పార్టీ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. క్వశ్చన్ చూద్దాం. పార్టీ B1 లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫ్రమ్, సో ఎక్కడి నుంచి బి తీసుకుంటే 6, 26, 76, 86. 86 లార్జెస్ట్, 86 అనేది నార్త్. ఆన్సర్ ఇస్ సి, నార్త్. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఏ హ్యాస్ 10 ఎంప్లాయీస్ అట్ ద యావరేజ్ సాలరీ ఆఫ్ 40,000. మళ్ళీ 10 ఎంప్లాయీస్ 50,000కి, మళ్ళీ 10 ఎంప్లాయీస్ 60,000కి. టోటల్ యావరేజ్ ఎంత అవుతుంది, 4, 5, 6. 6 ఒక 4, 10, 10 ఒక 5, 15. 15/3, 15/3 అంటే 5. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 5. వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ ఏంటంటే వాల్యూస్ చాలా సింపుల్గా ఉన్నాయి, మైండ్లోనే మనం చేసేయచ్చు. ఆన్సర్ ఇస్ 50,000. నెక్స్ట్, ఏ స్టూడెంట్ ట్రైస్ టు ప్రిపేర్ ఎ క్లోజ్డ్ సిలిండర్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒక క్లోజ్డ్ సిలిండర్ అంట, ఫ్రమ్ అ రెక్టాంగులర్ కార్డ్ షీట్. ఇఫ్ ద స్టూడెంట్ ట్రైస్ టు మేక్ ఎ
సిలిండర్ ఫ్రమ్ ద రేడియస్ 12 సెంటీమీటర్స్ అండ్ హైట్. సో ఇప్పుడు చూడండి, ఒక క్లోజ్డ్ సిలిండర్ అంటే, లేదా ఏదైనా ఒక సిలిండర్ తీసుకోండి. సిలిండర్లో మనకి ఏముంటుంది, పై అనేది ఉంటుంది. సో పై యొక్క వాల్యూ ఇస్ 22/7. లెట్ అస్ సపోజ్ ఈ 14 గనక మనం ఇక్కడ తీసుకుంటే, ఈ 14 అనేది ఏమైపోతుంది, క్యాన్సల్ అయిపోతుంది. సో 14 అనేది ఉండదు, 7 యొక్క మల్టిపుల్ ఉండదు. కానీ ఇక్కడ ఖచ్చితంగా 11 యొక్క మల్టిపుల్ ఉంటుందా, ఉండదా? ఎస్, ఖచ్చితంగా 11 మల్టిపుల్ అనేది ఉంటుంది. సో 11 ఇంటూ సమ్ కే అనేది నా ఆన్సర్. ఆప్షన్స్లో ఎక్కడ 11 మల్టిపుల్ ఉందో చూడండి. ఇదైతే కాదు, ఇది కూడా కాదు, 1400 కూడా కాదు. సో 1760 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఎక్కువ ఆలోచించకూడదు. 11 మల్టిపుల్ చెక్ చేసామా, వచ్చిందా లేదా, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి అ స్క్వేర్ ఆఫ్ ఎనీ న్యాచురల్ నెంబర్. సో స్క్వేర్స్ అనేవి ఏ నెంబర్స్తో ఎండ్ అవుతాయి అది మీకు తెలియాలి. సో 1, 4, 9, 6, 5 ఈ నెంబర్స్ ఎండ్ అవుతాయి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ ఈ నెంబర్స్. ఇవి లాస్ట్ డిజిట్ లేకుండా ఏ నెంబర్ వచ్చినా అది స్క్వేర్ కాదు. సో ఇక్కడ 6 వచ్చింది, ఓకే, 6 వచ్చింది, ఓకే, 5 వచ్చింది, ఓకే, 2 ఇది రాదు. సో దిస్ ఈజ్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది కాదు. నెక్స్ట్, ఏ పర్చేజెస్ ఏ కేజీ ఆఫ్ యాపిల్ అట్ బి రూపీస్. అంటే టోటల్గా ఏ ఇంటూ బి రూపీస్ స్పెండ్ చేశాడు. అండ్ సి కేజీ ఆరెంజెస్ ఎంత కొన్నాడు, ఇచ్చాడా, ఇవ్వలేదు. బట్ హీ స్పెంట్ అ టోటల్ ఆఫ్ ఏసీ. అంటే సపోజ్ ఇది ప్లస్ సి ఇంటూ సమ్ ఎక్స్ రూపీస్ పర్ కేజీతో కొన్నాడు. ఎక్స్ రూపీస్తో కేజీతో కొన్నాడు. దాని యొక్క టోటల్ అమౌంట్ వచ్చేసరికి ఏసీ అయింది. వాడు ఏదైతే ఇచ్చాడో అదే రాద్దాం, ఏసీ అయింది. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏసీ మైనస్ ఏబి. దెన్ ఎక్స్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ నేను ఏ అనేది కామన్గా తీయచ్చు, సి మైనస్ బి అపాన్ సి. సో ఎప్పుడైతే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సిని కనుక నేను బ్రాకెట్ లోపల డివైడ్ చేస్తే 1 మైనస్ బి అపాన్ సి వస్తుంది. 1 మైనస్ బి అపాన్ సి ఎక్కడుంది ఆప్షన్లో, 1 మైనస్ బి అపాన్ సి, విచ్ ఈజ్ ఆప్షన్ డి, ఏ ఇంటూ 1 మైనస్ బి అపాన్ సి. లేదా ఇలాగైనా ఉంచొచ్చు, ఇక్కడ లేదు కాబట్టి నేను డివైడ్ చేశాను. ఓకేనా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనేది ఇచ్చాడు. సో ఏబి లెంత్ ఆఫ్ ఏబి ఈజ్ 14. దీని తర్వాత బీసీ. సో డయాగ్రామ్ వాడే ఇచ్చేసాడు, మంచిది. మనకేంటంటే టైం అనేది సేవ్ అవుతుంది. డయాగ్రామ్ లేకపోతే మనకేంటంటే కష్టం అవుతుంది. ఇది 12. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏపీ. ఈ లెంత్ అనేది అడిగాడు. సో ఈ లెంత్ కావాలంటే ఏవైతే దీని పక్కన ఉన్నాయో రెండింటిని యాడ్ చేయండి. 14 + 12 మైనస్ దానికి ఆపోజిట్గా ఉన్న దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి, డివైడెడ్ బై 2 చేయండి, అదే మన ఆన్సర్. సో 14 ఒక 12, 26, 26 minus 9 is 17. 17 by 2 is 8.5. సో విచ్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్. సో మనకు కావాల్సింది ఏంటి, మార్కెట్ ప్రైస్ అనేది మనం చెప్పాలి. మార్కెట్ ప్రైస్ చెప్పాలి, క్లియర్. సో ఆఫ్టర్ గివింగ్ 30% డిస్కౌంట్, ఆఫ్టర్ గివింగ్ 30% ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్, ద బుక్ ఈస్ సోల్డ్ అట్ 420. సో 30% అంటే ఇక్కడ స్పెసిఫికల్గా మెన్షన్ చేయాలి. క్వశ్చన్ అనేది కొంచెం ఏంటంటే అంబిగ్వస్గా ఉంది, బట్ మనం తీసుకోవచ్చు. 30% డిస్కౌంట్ అనేది ఇచ్చాడు ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్, ద బుక్ ఈస్ సోల్డ్ అట్ 420. ఇక్కడ నుంచి మనం మార్కెట్ ప్రైస్ చెప్పొచ్చా, ఎస్, ఆబ్వియస్లీ చెప్పొచ్చు. దట్ ఈస్ 420కి 130%, ఎస్, అవునా. సో 30% సారీ, ఇది 420 వచ్చేసరికి 70 అవుతుంది. 100% ఎంత అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్టేట్మెంట్ 1 సఫిషియంట్ అవుతుంది. బుక్ ఈజ్ మార్క్డ్ as 40% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అండ్ ద ప్రాఫిట్ ఈజ్ 120 ఎర్న్డ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్, ఆన్ సెల్లింగ్ ఇట్. సో ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ అనేది ఏంటంటే మనం 2 విధాలుగా ఆలోచించవచ్చు. ఓకేనా. ఒకటి, ఏదైతే ఇప్పుడు ఫర్ సపోజ్ సెకండ్ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే 100 రూపీస్ ఉన్న కాస్ట్ ప్రైస్ 140కి పెట్టాడు. 140కి పెట్టాడు. ఎంత కమ్మాడు, ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అని చెప్పేసి మనకి ఇవ్వలేదు, అవునా. లెటస్ సపోజ్ వాడు ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో అంతకే అమ్మితే, సో 140కే అమ్మితే ఈ వాల్యూ కనుక మనం అజ్యూమ్ చేస్తే దీనికి మనం ఆన్సర్ చెప్పొచ్చు. లేదు ఇక్కడ ఏదో డిస్కౌంట్ అనేది ఉంది అని చెప్పేసి మనం అజ్యూమ్ చేస్తే దీనికి ఆన్సర్ చెప్పలేము. బట్ ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారంగా దీనికి ఏంటంటే మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఎప్పుడు, ఈ మార్కెట్ ప్రైస్కే వాడు అమ్మాడని చెప్పేసి. సో బోత్ ఎయిదర్ 1 or 2 అలోన్ స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్. ఇది ఉండడం వల్ల మనం ఏంటంటే ఇది చెక్ చేస్తున్నాం. లేదంటే నన్ సఫిషియంట్ అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అని చెప్పేసి చెప్తాం, అవునా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో cot square a minus cos square a by cot square a into cos square a. సో ఇక్కడ మనకేంటంటే ఒక ఐడెంటిటీ అనేది ఉంది. ఏంటది అంటే cot square a లేదా cot square theta మైనస్ cos square theta అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే cot square theta ఇంటూ cos square thetaకి ఈక్వల్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇంకొక వాల్యూ కూడా ఉంది, అది వచ్చేసరికి tan square theta మైనస్ sin square theta
అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే డైరెక్ట్‌గా టాన్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటాకి ఈక్వల్ అవుతుంది. ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి మనము. సో ఇక్కడొచ్చేసరికి ఏమవుతుంది? సో పైన చూడండి ఇదే ఉంది గదా! సో పైన మనకేతుంది పైన, కింద 2 క్యాన్సెల్ ఔట్ అయిపోతాయి. నెక్స్ట్ టాన్ స్క్వేర్ టీటా. సో ఈ టాన్ స్క్వేర్ టీటాని నేను ఏం జేయొచ్చు? సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. టాన్ స్క్వేర్ టీటా కెన్ బి రిటన్ యాజ్ secant square theta minus 1 or secant theta plus 1 into secant theta minus 1. సో secant theta plus 1, secant theta plus 1 క్యాన్సల్. ఇక లాస్ట్‌కి మనకు మిగిలేది 1 ప్లస్ secant theta minus 1. సో -1 ప్లస్ 1 క్యాన్సల్. లాస్ట్‌కి secant theta మిగులుతుంది విచ్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వెషన్. సో ఇక్కడ చూడండి sin స్క్వేర్ 57.37, 32.66 ఇక్కడ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతున్నాయి. సో ఇదొచ్చేసరికి 90 డిగ్రీస్ ఎగ్జాక్ట్‌గా ఫార్మ్ అవుతున్నాయి. సో ఇవి 2 నాకేంటంటే రిజల్ట్ 1ని ఇస్తుంది. సో దిస్ గివ్స్ మీ అ రిజల్ట్ ఆఫ్ 1. సో ఇది వచ్చేసరికి కాట్. సో ఇది కాట్ అనేది ఉంది. సో కాట్ అనేది నేను ఏం చేయొచ్చు 1 లేదా కాట్ ఐ కెన్ రైట్ యాజ్ కాస్ థీటా అపాన్ సైన్ థీటా. అవునా? సో సీకెంట్ అంటే కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్. సీకెంట్ అంటే 1 కాస్ స్క్వేర్. సో ఇది క్యాన్సల్ అవుట్ అయితే ఇది ఏమవుతుంది 1 సైన్ స్క్వేర్. అంటే ఇది పూర్తిగా వచ్చేసరికి మనకేమవుతుంది 2 కూడా సేమ్ యాంగిల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకు 1 సైన్ వచ్చేసరికి కొసీకెంట్ స్క్వేర్ 65.43. సో కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇది నాకేమిస్తుంది? ఇది కూడా నాకు రిజల్ట్ 1 ఇస్తుంది. కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 1 ప్లస్ 1 వాల్యూ ఎంత అవుతుంది? 2. 1 ప్లస్ 1 వాల్యూ విల్ బి 2. సో మన ఆన్సర్ వచ్చేసరికి 2. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్, లాస్ట్ క్వెషన్ ఆఫ్ దిస్ సెషన్. సో దీన్ని కూడా మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైతే ఆఫ్ అనేది ఉందో దాన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2/5 multiplied by 4 3s are 12, 12 ఒక 3 15, 15 upon 4. సో 5 3s are 15, 2 2s are 4. సో ఇది వచ్చేసరికి నాకు 3/2 ఇచ్చింది. సో 3/2 ప్లస్ 4/3 ప్లస్ 1/6. సో 6 అనేది నేను ఎల్సిఎంగా తీసుకుంటే ఇది వచ్చేసరికి 3 3s are 9 అవుతుంది. 9 4 2s are 8 ప్లస్ 1 9 10 18 18/6 వచ్చేసరికి 3. సో ఈ టోటల్ ఏదైతే ఎక్స్ వాల్యూ ఉందో అది 3 వచ్చింది. నో ప్రాబ్లం. ఇది కూడా సేమ్ అదే కాన్సెప్ట్ 3/4 మల్టిప్లైడ్ బై 7 2s are 14, 14 ఒక 6 20, 20 upon 7 మల్టిప్లైడ్ బై ఇది కూడా మనం కన్వర్ట్ చేసేద్దాం. ఇది 7/5గా రాద్దాం. సో అంతే కదా. ఫస్ట్ ఇది నేను డివైడ్ చేయాలి. సో 4 5s are 20. ఎస్. ఈ 7తో ఈ 7 క్యాన్సల్, 5తో 5 క్యాన్సల్. ఇది కూడా నాకు 3 ఇస్తుంది. సో రెండిటిని ఏం చేయాలి నేను 3/3 చేయాలి. సో 3/3 ఈజ్ 1. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1. సో ఇలాగా ఏవైతే 25 క్వెషన్స్ అనేవి ఉన్నాయో సో ఎంత టైం అయిందో ఏంటో నాకైతే తెలియదు. నేను ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫాస్ట్‌గా ఏంటంటే సాల్వ్ అనేది చేశాను. ఇలాగా మీరేంటంటే క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేవి ఇవ్వచ్చు. నా సజెషన్ అనేది ఏంటంటే ఇక్కడ ఏ క్వెషన్‌లో అయినా మీకు గనక డౌట్ గనక ఉంటే అంటే ఈ పర్టిక్యులర్ క్వెషన్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి, ఈ ఐడెంటిటీ గనక తెలియకపోతే దీన్ని అటెంప్ట్ అనేది చేయకూడదు. అదే విధంగా నేనేం చెప్పాను ఇక్కడ ఒక క్వెషన్ అనేది మనం చూసాం. అంటే ఈ క్వెషన్ ఏంటంటే మనం సాల్వ్ చేయొచ్చు. బట్ కొంచెం లెంతీ. ఈ 9 యొక్క మల్టిపుల్ ట్రిక్ ఉంటే ఈజీగా చేసేయొచ్చు. నెక్స్ట్ ఇది కూడా కొంచెం డౌట్ ఉంటే వదిలేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏదైనా ఉందా? ఈ క్వెషన్ అంతే కదా. సో నాకు తెలిసి ఈ పేపర్ ఏదైతే వచ్చిందో అది చాలా వరకు ఈజీగానే ఉంది. కొద్దిగా ఎవరికైతే ప్రిపరేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుందో వాళ్ళకి మోడరేట్ అనిపించొచ్చు. ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే 25 అవుట్ ఆఫ్ 25 క్వెషన్స్ చేయడం కాదు. ఈ 25 క్వెషన్స్‌లో అవుట్ ఆఫ్ 25 క్వెషన్స్ ఖచ్చితంగా 20 మనం కరెక్ట్‌గా చేయడానికి టార్గెట్ పెట్టుకోండి అంతే. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ ఈ వీడియోలో ఏవైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానో అది మీకు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. థాంక్ యూ. హావ్ ఎ లవ్లీ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.